క్రికెట్ ఎంతూజియాస్ట్. జూనియర్ క్రికెట్ లో ఒక క్లబ్ లెవెల్ దాకా ఆడాడు. I think everything has gone wrong last year CSK ki. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ క్రికెట్ ఫ్రీక్. ఈ ఎపిసోడ్ లో వీఆర్ గోనా బి ప్రివ్యూయింగ్ సిఎస్కే అండ్ ఆర్ఆర్. ఈ రెండు టీమ్స్ ని చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ఆర్ చెప్తూ ఉంటాను. బట్ ఇన్ దిస్ ఐ హావ్ విత్ మీ శశాంక్, Hi. నా ఫ్రెండ్, క్రికెట్ ఎంతూజియాస్ట్. జూనియర్ క్రికెట్ లో ఒక క్లబ్ లెవెల్ దాకా ఆడాడు. ఆ తర్వాత అఫ్ కోర్స్ మ్యూజిక్ లోకి రావడం వల్ల పెద్దగా హీ కుడ్ నాట్ ఫోకస్ సో మచ్ ఆన్ క్రికెట్. బట్ ఎనీవే, మేము ఇద్దరం కలిసి కొంచెం క్రికెట్ ఆడుతుంటాం, క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంటాం. సో ఇందులో వీఆర్ గాన్ బి ప్రివ్యూయింగ్ దీస్ టూ టీమ్స్. మళ్ళీ ఒకసారి గివింగ్ యూ హెడ్స్ అప్ దట్ మేమేం పెద్ద క్రికెట్ అనలిస్ట్ కాదు, మా క్రికెట్ ఆడడం పెద్ద ఎక్స్ట్రాడినరీగా వచ్చింది కాదు, వీళ్ళకి ఎలా ఆడాలని అడ్వైస్ ఇవ్వట్లేదు. బట్ జస్ట్ మేము చూసే వాళ్ళలాగా వీఆర్ సేయింగ్ వాట్ వీ ఫీల్. ఓకే, స్టార్టింగ్ విత్ సిఎస్కే. Yeah. సిఎస్కే అండ్ ఆర్ఆర్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఫస్ట్ రీజన్ ఈస్ బికాస్ దే ఎండెడ్ అప్ 9th and 10th పొజిషన్స్ లాస్ట్ టైమ్ ఇన్ ద ఐపీఎల్. They had terrible seasons, ఇద్దరికి. So we are going to be talking about CSK first. Last year CSK ki, what do you think went wrong? I think everything has gone wrong last year CSK ki. Yeah. ఈసారి కూడా ఐ థింక్ స్టిల్ దే కెన్. లాస్ట్ ఇయర్ సంగతి చెప్పు. లాస్ట్ ఇయర్ సంగతి అది నేను ప్రిపేర్ అవ్వలేదంటావు. ప్రిపేర్ అవ్వలే కాదు. ఓకే, ఎనీవే నీకు చిన్న టు జస్ట్ గివ్ యూ అ లిటిల్ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. CSK's openers were Devon Conway and Rachin Ravindra, with number 3 Rahul Tripathi, number 4 Devol Brevis తర్వాత వచ్చాడు. He came as a replacement. Okay. సో వాళ్ళ రుతురాజ్ కూడా ఫస్ట్ లో ఆడాడు, బట్ కొంచెం ఇంజూర్ అయ్యాడు, అట్లా అయింది. దీపక్ హుడా వాజ్ దేర్. సో అండ్ దేర్ బౌలింగ్ వాజ్ అశ్విన్, జడేజా, నూర్. దే థాట్ దట్ ముగ్గురు స్పిన్ తో చాలా చేయగలుగుతారని, బట్ అన్ఫార్చునేట్లీ అది కూడా అవ్వలేదు. నూర్ చాలా బాగా చేశాడు యాక్చువల్గా. నూర్ వాజ్ వెరీ గుడ్, విచ్ ఇస్ వై దే ఆబ్వియస్లీ రిటైన్డ్ హిమ్. కరెక్ట్. సో దే వర్ వెరీ, ఐ థింక్ ఫినిషింగ్ వాజ్ దేర్ మెయిన్ ప్రాబ్లం. ఒకటి మెయిన్ ఫినిషింగ్ అండ్ ఓపెనింగ్ ఆల్సో. ఓపెనింగ్ కూడా దే వర్ నాట్ వెరీ కన్సిస్టెంట్ ఆబ్వియస్లీ. సో ఫినిషింగ్ డెఫినెట్లీ ఈసారి ఇంకా అట్లనే ఉంది. పెద్ద ఐ డోంట్ హ్యావ్ ఎ బిగ్ ఒపీనియన్ అబౌట్ ఫినిషింగ్. బట్ ఐ థింక్ మేజర్లీ నాకు అర్థమైంది అయితే ఇట్ వాస్ దేర్ అప్రోచ్ దట్ వాస్ నాట్ ఎట్ ఆల్, అంటే అసలు అప్డేట్ అవ్వలేదు అనిపించింది వాళ్ళు. ఎందుకంటే దే వర్ స్టిల్ ప్లేయింగ్ ఇన్ దట్ అప్రోచ్ వేర్ మనం 150s కొట్టి డిఫెండ్ చేయగలం, మంచి బౌలింగ్ ఉంటే అని ఇలాంటి. అండ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా ఇనిషియల్లీ కొన్ని మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కూడా ఈ కేమ్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ సెడ్ దట్ ఇదే అప్రోచ్ తో మేము మీకు గెలిచి చూపించినప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు కూడా హీ సెడ్ సంథింగ్. బట్ దెన్ ఆబ్వియస్లీ అందరు ఒకళ్ళొకళ్ళు ఇంజూర్ నిజంగా అయ్యారో లేకపోతే అవ్వగొట్టారో మనకు తెలియదు కానీ, బట్ దే గాట్ లైక్ క్రేజీ ఇంజురీ రీప్లేస్మెంట్స్. ఆయుష్ మాత్రే గానీ, డేవాల్డ్ బ్రెవిస్ గానీ, దే వర్ ఆల్ లైక్ రియలీ గుడ్ ఇంజురీ రీప్లేస్మెంట్స్. సో ఈసారి ఆక్షన్ కంటే ముందే ట్రేడ్ లో దే లెట్ గో ఆఫ్ జడేజా అండ్ శామ్ కరణ్ టు గెట్ సంజు శాంసన్. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్ డెసిషన్? Definitely, considering current form, Samson is definitely good addition. And వాడు కనుక మంచి స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ దే కెన్ డూ వెల్. ఎందుకంటే శివం దుబే ఒక పవర్ హిట్టింగ్ ఉన్నాడు అండ్ హీ కెన్ టేక్ ఓవర్ స్పిన్. అండ్ దే ఆల్సో హ్యావ్ డెవాల్ బ్రేవిస్ హూ ఇస్ ఆల్సో కరెంట్లీ గుడ్ ఫార్మ్ ఆల్సో. అండ్ కార్తిక్ శర్మ దే బాట్ ఫర్ అరౌండ్ 14 crores వాడి. సో దే ఆర్ హావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ కార్తిక్ శర్మ టూ. ఇయర్ కొన్న వాళ్ళు సర్ఫరాజ్ ఇస్ దేర్, అఖిల్ హుసేన్ ఇస్ దేర్, కార్తిక్ శర్మ ఉన్నాడు. అఖిల్ హుసేన్ ఇయర్ కొన్నారా? ఎస్. ఓకే. అండ్ దే ఆల్సో గాట్ మ్యాట్ హెన్రీ. Matt Henry is very good with the ball. He can do what Deepak Chahar did in previous years. Correct. Bang on. But don't you think Pathirana వదులుకోవడం is a slightly loss? వాళ్ళకి కొంచెం లాస్ ఏమో అన్నా. They have got Nathan Ellis this year, who can also be very good at depth with his slow balls. So Pathirana let go last year. I don't think he performed very well for CSK also. So I think it's okay. Yeah, okay. Yeah. Cool. So I also think వీళ్ళ ఈ ఇయర్ కొన్న బైస్ ఆర్ వెరీ గుడ్. డెవాల్డ్ బ్రెవిస్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే ఈ ఇయర్ ఆడబోయే వాళ్ళు. సర్ఫరాజ్, కార్తిక్ శర్మ, వాళ్ళిద్దరు ప్లేయర్స్ ని కొన్నారు. మన 14 crores పెట్టుకున్నారు. కార్తిక్ శర్మ ఒకడు, ఇంకొకడు ప్రశాంత్ వీర్ ఈస్ దేర్ రీప్లేస్మెంట్ ఫర్ జడేజా. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. అండ్ బట్ హీఈస్ వెరీ గుడ్ విత్ హిస్ బాల్ స్ట్రైకింగ్. చాలా హీ కెన్ హిట్ అ లాంగ్ బాల్, చాలా మంచి స్ట్రైకర్ ఆఫ్ ద బాల్. కాకపోతే మరి ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడా లేదా, విల్ గెట్ టు దట్ లేటర్. బట్ ఐ థింక్ ప్రశాంత్ వీర్ ఏమో కీపర్. దే ఆర్ లుకింగ్ ఎట్ హిమ్ యాజ్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ ధోని. కరెక్ట్. అండ్ హీఈస్ ఆల్సో సేమ్ రోల్, ఫినిషర్, అండ్ హీ కెన్ ప్లే రియలీ వెల్ ఎట్ ద ఎండ్. సో ఈ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, ఈ ఇయర్ మరి ఆడతారో లేదు నాకు తెలియదు కానీ వన్ ఆఫ్ దెమ్ మైట్ ప్లే. బట్ ఇద్దరు
ఆడే Depending on రోజులు the కూడా it will come performances, surely. yeah. Next year probably mega auction లో they have to try both of them Correct, yeah. because that can be their way forward. Correct. Anyway, now tell me your playing level. Yeah. So my playing 11 is Sanju Samson, Ayush Matra will open. Gaikwad at number 3, Deval Brevis, followed by Shivam Dube. Karthik Sharma, he will get few chances. MS Dhoni, Anshul Kamboj, Jamie Overton, Nathan Ellis and Rahul Chahar. So I have picked only 3 foreigners. So Noor Ahmad will come while bowling. As an impact player. Correct, impact player. Okay, so we need batting 11. Yeah. Okay, perfect. Okay, my playing 11 is Ayush Matre will open with Sanju Samson and he'll keep the wickets. Ruturaj at 3, Deval Brevis at 4, Sarfaraz at 5, Shivam Dube at 6, Akil Hussain at 7, Khalil at 8, Noor at 9, Nathan Ellis at 10 and Rahul Chahar at 11. This is my playing 11 purely because I think here they have Sanju Samson who's like a bona fide keeper for them. Correct. So I don't think MS Dhoni will take field. Should keep anymore కాదు, it's his choice, but I don't think he'll take field ఎందుకంటే అది ఆల్రెడీ లాస్ట్ 3-4 years గానీ he has only been coming to bat in the last few overs and 1 year నుంచి ఆడలేదు కూడా. And Sanju Samson is India's T20 keeper now. Yeah. So I think MS Dhoni will play as an impact player అని నేను అనుకుంటున్నాను. But మళ్ళీ if he comes on to take the field, then the playing 11 will change a little bit. Then last year Dube was their impact player. Correct. But ఈసారి దుబే తప్పకుండా 11 లో ఉండి తీరాలి because అతను బౌలింగ్ కూడా వేస్తున్నాడు కాబట్టి. ఇది I think is their playing 11 for away ఇది. And I think this is also because ఈసారి చెన్నై pitches are going to be very different. మొన్న వరల్డ్ కప్ 2026 లో you'll be surprised that చెన్నై was the highest scoring venue. సో ఈసారి ఈ రెనోవేషన్ అయిన తర్వాత ఇట్స్ నాట్ యాజ్ స్పిన్ ఫ్రెండ్లీ యాజ్ ఇట్ యూస్ టు బి, విచ్ ఇస్ వై ఐ థింక్ వాళ్ళ ఆప్షన్ లో కూడా దే బాట్ సో మెనీ బ్యాటర్స్. అండ్ వాళ్ళ ఇఫ్ యూ సీ దర్ స్పిన్ బౌలింగ్ ఈస్ అ టచ్ వీకర్ దాన్ ఇట్ యూస్ టు బి ఎవర్. ఎందుకంటే వాళ్ళకి అశ్విన్, జడేజా, నూర్ నుంచి దే కేమ్ డౌన్ టు నూర్, అఖిల్ హుసేన్ అండ్ రాహుల్ చహర్. సో ఐ థింక్ Anshul Kamboj will play in place of Rahul Chahar if there is no spin. Correct. కొంచెం పిక్చర్స్ పాత పడుతున్న కొద్ది ప్రాబ్లీ రాహుల్ చహర్ ఆర్ శ్రేయస్ గోపాల్ ఎవరో ఒకళ్ళు వస్తారు. బికాస్ శ్రేయస్ గోపాల్ శ్రేయస్ గోపాల్ ఈస్ బ్యాటింగ్ రియలీ వెల్ నౌ. రంజీ ట్రోఫీలో చాలా చాలా బాగా ఆడాడు. సో ఐ థింక్ శ్రేయస్ గోపాల్ ఆల్సో హ్యాస్ అ ఛాన్స్ బికాస్ హీ హాస్ అ వెరీ గుడ్ గూగ్లీ ఆల్సో. వెరీ విరాట్ కోహ్లీ పాజిటివ్ మ్యాచ్ అప్. హీ హాస్ అన్ IPL hat-trick. Correct, yeah. Which is AB de Villiers, Virat Kohli and I think Maxwell అనుకుంటా. A hat-trick వాళ్ళు ముగ్గురు. So I think he got Virat Kohli more than 5 times or something. 5 కాదు కానీ అదే తీసాడు, చాలా తీసాడు. Yeah, when he was playing for Rajasthan, when he was playing for ఇంకో team, I think he played for Sunrisers also. Sunrisers తీసుకున్నారా? Only in that match I think they have taken. Yeah. Anyway, so I think దాని బట్టి డిపెండ్ అవుతుంది. But I think Chennai's strength this time is their batting. చాలా మంచి బ్యాటింగ్ వాళ్ళది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ is extraordinary. All depends on how they are going to finish. Correct. So Shivam Dube కింద రావాలి ఎట్టి పరిస్థితుల్లో. బట్ Shivam Dube కిందకు వస్తే స్పిన్నర్స్ ని ఆడాలి కదా Shivam Dube. So then you have to see if Karthik Sharma or Sarfaraz will play there with MS Dhoni. Because and again MS Dhoni form will be a concern like always. Which MS Dhoni is going to turn up, ఎట్లా ఆడతాడు, ఎన్ని ఓవర్స్ ఆడాలనుకుంటున్నాడు. if he's first half of IPL last time ఎలా అయితే 7 wickets పడ్డాక 8 wickets పడ్డాక బ్యాటింగ్ వచ్చాడు, if he's coming like that then probably it's going to be of less use for the team. Correct. దానికంటే it's better if he can come a little early and just play positive. So last time I think they also told he was having an injury. Last year కదా అది, 2 years back. Yeah. Okay. But he came last year after that RCB game where they lost. I thought he came up, but his impact will have a role. ఒకవేళ if he can do that 1-2 overs లో if he can hit those 3-4 sixes, surely it will be of some help. But it all depends on what he does. Correct. Anyway, what do you think are their playoff chances? I don't think they'll go to playoffs. I think their bowling again will decide whether they will go for playoffs. Also depending on pitches, ఇప్పుడు చెన్నైలో డెఫినెట్ గా స్వింగ్ ఉంటుంది ఫస్ట్ లో, అండ్ హౌ గుడ్ ద పిచ్ ఇస్ టు సపోర్ట్ ఫర్ స్పిన్నర్స్ అనేది మ్యాటర్ అవుతుంది. బికాస్ యూ హావ్ 3 good spinners.
They have 3 good spinners, but oppositions also have good spinners now. Yeah, correct. Chennai is not. No, they have good invincible. players who can play spin also. So వాళ్ళకి home pitch కాబట్టి if they can take advantage of that. Correct. So Attack చేయగలిగితే correct, yeah. good. But their batting is very good, but their bowling will decide their playoff chances. Yeah. That's about CSK. Moving on, Rajasthan Royals. What do you think? Initial thoughts. Rajasthan Royals emo. They finished in the 9th position last time. They won 4 out of their 14 games. అందులో ద మేజర్ రీజన్ వై వాళ్ళు ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోయారు అంటే వాళ్ళ మేజర్ రీజన్ వాజ్ దే డింట్ హ్యావ్ అ గుడ్ మిడిల్ ఆర్డర్ లాస్ట్ టైం. I think they didn't play to their potential in the field. Definitely. And వాళ్ళకి చాలా ఇది కూడా ఉండింది, లైక్ బికాస్ సంజు శాంసన్ ఇంజూర్ అయిపోయాడు. సో రియాన్ పరాగ్ బికేమ్ దేర్ కెప్టెన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. అట్లాగే వాళ్ళకి హసరంగా తీక్షణ ఇద్దరు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోయారు వాళ్ళకి. కరెక్ట్. అట్లాగే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ ఆల్సో ఐ థాట్ లాస్ట్ లో ఇంజూర్ అయ్యాడు. He didn't play all the matches. ఆడలేదు. సో అట్లా అయింది. బట్ లాస్ట్ ఇయర్ లో వాళ్ళకి జరిగిన అతిపెద్ద లాభం ఏంటి అంటే వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ 11 లోకి వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ సంజు శాంసన్ అండ్ జైస్వాల్ వేర్ దేర్ షోర్ షాట్ ఓపెనర్స్. బట్ సంజు శాంసన్ ఇంజూర్ అవడం వల్ల సూర్యవంశీ రావడం. కరెక్ట్. అట్లాగే జైస్వాల్ had very good year last year. He got 550 runs. He had a very good year. Correct. బట్ అతని పార్ట్నర్ గా సూర్యవంశీ అండ్ సంజు శాంసన్ మారడం, తర్వాత శాంసన్ వచ్చిన తర్వాత కూడా సూర్యవంశీ 2 లో ఓపెనర్ గా పెట్టి తను 3 లో ఆడడం అట్లా అయింది. సో దే హ్యాడ్ ఇంజురీ కన్సర్న్స్, చాలా రకాల వల్ల దేర్ వర్ కర్ణుడి చావుకి లాగా చాలా కారణాలు. బట్ ఎనీవే, సో సూర్యవంశీ వాజ్ దేర్ ఫైండ్ ఆఫ్ ద ఇయర్. అండ్ నిజంగా నేను కూడా ఇట్స్ గ్రేట్ దట్ ఒక 14-year-old వచ్చాడు అనుకున్నాను కానీ, బట్ ఆ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తాడని ఎస్పెషలీ దట్ గుజరాత్ మ్యాచ్ వేర్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రాషిద్ ఖాన్, సాయి కిషోర్ మీద 100 కొట్టాడు. అది కూడా చేజింగ్ లో. అది కూడా చిన్న టార్గెట్ కాదు. ఐ థింక్ దే వర్ చేజింగ్ సమ్ గుడ్ టార్గెట్, 180, 200 టార్గెట్ చేజ్ చేసినప్పుడు హీ స్కోర్డ్ దట్. సో దట్ మీన్స్ హీ ఈస్ రెడీ ఫర్ దిస్ లెవెల్ ష్యూర్లీ. అండ్ బిఫోర్ వి గెట్ టు దేర్ ఆప్షన్ థింగ్, వాళ్ళు కూడా వాళ్ళ ట్రేడ్ లో సంజు శాంసన్ వదిలేసి దే గాట్ జడేజా అండ్ శామ్ కరన్. వాట్ డు యు థింక్? Sam Curran getting him is very good pick, I guess. Jadeja, I'm still not sure, but they are having very good power hitting. So Jadeja can play that little anchor role if needed because he is a test player. బట్ నీకేమనిపిస్తుంది, జడేజా ఒకవేళ జస్ట్ తనకి ఒక బోనఫైడ్ ఫినిషర్ రోల్ ఇచ్చి నువ్వు ఎలా అయితే సిఎస్కే లో ఎంఎస్ ధోని లేదా ఆర్సీబీకి రొమారియో షెపర్డ్ లాగా ఒక 2 overs ఉన్నాయి, నువ్వు యూ హ్యావ్ టు జస్ట్ గో ఆల్ అవుట్ అని చెప్తే ఆడగలడేమో అని నేను అనుకుంటున్నా. బికాస్ తనకు he has that capability, but I have not seen him ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేను చూడలేదు. బికాస్ అతను నంబర్ 8 లో ఆడుతున్నాడు కాబట్టి అసలు ఎన్నిసార్లు బ్యాటింగ్ వస్తుందోనే మనకు తెలియదు. సిఎస్కే లో హిస్ రోల్ వాస్ డిఫరెంట్. రకరకాల ప్లేయర్స్ లో ఆడాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. బట్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉండదేమో అనిపిస్తుంది. ఇన్ దట్ కేస్ ఐ థింక్ హీ కెన్ టేక్ ఫ్యూ ఛాన్సెస్ అండ్ అది హిట్ అయితే మంచిది. బట్ జడేజా యాజ్ అ బౌలర్ రాజస్థాన్ కి ఎంత ఎడిషన్? చాలా ఎడిషన్. సో జడేజాని బౌలర్ గానే ఎక్కువ చూడడం బెటర్ రాజస్థాన్ లో, బికాస్ దే ఆర్ ఆల్రెడీ హావింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్. కరెక్ట్. ఓకే. అండ్ దెన్ వాళ్ళ ఆప్షన్ కి మనం వస్తే దే వర్ ప్రెటీ మచ్ సార్టెడ్. వాళ్ళ దే గాట్ రవి బిష్ణోయ్ విచ్ ఇస్ వెరీ గుడ్. వెరీ రాజస్థాన్ మోస్ట్ సక్సెస్ఫుల్ లాస్ట్ 5-10 years లో ఉన్నప్పుడు అల్లా ఎప్పుడైతే వాళ్ళు ఇన్విన్సిబుల్ గా ఫైనల్స్ ఆడారు ఒక ఇయర్, ఐ థింక్ దే ప్లేడ్ అగైన్స్ట్ ముంబయో చెన్నై, గుజరాత్ అనుకుంటా, గుజరాత్ అనుకుంటా. ఆ ఫైనల్స్ లో కూడా స్పిన్నర్స్ దే హ్యాడ్ అశ్విన్ అండ్ చహల్. కరెక్ట్. సో వెన్ ఎవర్ దే హ్యాడ్ సక్సెస్ దే హ్యాడ్ 2 good spinners. దాని వాళ్ళు హసరంగా తీక్షణతో చేద్దాం అనుకున్నారు కానీ అది వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. సో దే హ్యావ్ జడేజా అండ్ రవి బిష్ణోయ్ దిస్ టైమ్, విచ్ ఇస్ లైక్ అ గ్రేట్ అడిషన్ అకార్డింగ్ టు మీ. అండ్ they have Sandeep Sharma as an impact player. So ఈ ఆప్షన్ లో కొత్తగా కొన్న వాళ్ళు రవి బిష్ణోయ్, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, they have Vignesh Puthur who is Chinaman. Mumbai ఆడాడు. he showed some really good signs, so I think he'll be a replacement for Bishnoi if at all, if things doesn't go well with if Bishnoi doesn't play well. Vignesh Puthur is a very good thing. And Adam Milne also is a very good backup player for Jofra Archer. Correct. అతను కూడా న్యూ బాల్ చేయగలడు. సో ఎనీవే నీ ప్లేయింగ్ 11 చెప్పు. మై ప్లేయింగ్ 11 12 సారీ. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ,
Shimron Hetmeyer at 3, Ryan Parag at 4. I think he'll be captaining. Sam Curran at 5, Dhruv Jurel at 6, Jadeja at 7, Donovan Faria, who got him this year, at 8, Ravi Bishnoi, Jofra Archer and Deshpande. Sandeep Sharma is their impact player. Okay. Now playing 11 is Jaiswal to open with Suryavanshi, Riyan Parag at 3, Hetmeyer at 4, Dhruv Jurel at 5, Sam Curran at 6, Donovan Ferreira at 7, Jadeja at 8, Jofra at 9, Bishnoi at 10, and Tushar Deshpande 11. Impact sub is Sandeep Sharma. Pretty much same, but నేను లెఫ్ట్ రైట్ అట్లా చేసుకుంటూ వచ్చాను బికాస్ ఓపెనర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి అండ్ రియాన్ పరాగ్ has proven himself at 3. So Hetmeyer plays at 4 for West Indies కదా ఇప్పుడు. No, he was also playing at 3 in World Cup. Not World Cup, in other leagues. Okay. No, but World Cup లో అతను 4 లో ఆడాడు కాబట్టి actually interchangeable because Riyan Parag's best IPL season was when he was playing at 4 for Rajasthan. Also 24 lo. I don't know how good Parag is with new ball and swing. If at all, if he has to play at 3. Yeah. But ante that's true. Correct, makes sense. But ఇంకా I don't think ఇంకా న్యూ బాల్ ఓల్డ్ బాల్ ఫిలాసఫీ కొంచెం ఇందులోంచి తగ్గుతుందేమో అనిపిస్తుంది బికాస్ అందరూ కొడుతూనే వెళ్ళేది కాబట్టి. Then two openers are very aggressive, so they can't. Definitely they can't, But I think Jaiswal can play the new ball well. He can play, yes. He will. I think Jaiswal will have a very good season again because Jaiswal has a point to prove ఇప్పుడు ఈ T20 దీంట్లో ఓపెనింగ్ స్లాట్ అభిషేక్ శర్మ ప్లేస్ లో జైస్వాల్ గానీ తర్వాత వీళ్ళందరూ సో మెనీ పీపుల్ ఆర్ fighting for that. So Jaiswal will definitely have a point to prove. Yeah. Same with Riyan Parag also because Riyan Parag can bowl also. Yeah. So I think it's a very very balanced team. వాళ్ళ ఒక్కటే ఒక కన్సర్న్ ఏంటంటే వాళ్ళ న్యూ బాల్ బౌలింగ్ జొఫ్రాతో పాటు వేసేది ఎవరు అనేది ఒక్కటి నేను కొంచెం ఐఎమ్ లిటిల్ I think కన్సర్న్ Tushar Deshpande place లో if at all if needed Kuldeep Sen also can come in. Kuldeep Sen ఏమో ఇనిషియల్ గా he was also bowling touched 150 also at one stage but injuries తర్వాత speed fell down a little bit. సో అతను ఎంతవరకు అదే చెప్తున్నాను ఆ ఒక్క పొజిషన్ ఈజ్ అ లిటిల్ కొంచెం డౌట్ఫుల్ గా ఉన్న పొజిషన్ అది బట్ అదర్ దాన్ దట్ దే ఆర్ వెరీ గుడ్. అండ్ హూ డు యు థింక్ విల్ కెప్టెన్? రియాన్ పరాగ్. వాళ్ళు అనౌన్స్ చేశారా? సారీ, రియాన్ పరాగ్ ఇస్ దేర్ కెప్టెన్ అండ్ ప్లే ఆఫ్స్ ఐ థింక్ 100% దే ఆర్ in. Yes, 100% they will qualify అనుకుంటున్నా provided only if there is no injury for the fast bowlers. Yeah correct, injuries లేకపోతేనే of course but and I'm lastly ఒక చిన్న థింగ్ చెప్పాలనుకుంది ఏంటంటే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ వైభవ్ సూర్యవంశి ఒకటి అండ్ దెన్ ఈ టీమ్ లో ఒక ప్లేయర్ ఉన్నాడు అమన్ రావు పేరాల. ఓకే, హీఈస్ హైదరాబాద్ ఓపెనర్ సయ్యద్ ముష్తాక్ అలీలో. అతను ఎందుకు కొన్నారంటే ఈ చాలా చిన్న పిల్లాడు, ఐ థింక్ 18-20 years ఉంటాయో అంతకంటే చిన్నవాడు. అతను విజయ్ హజారేలో బెంగాల్ మీద 200 కొట్టాడు. వేర్ షమి, ఆకాష్ దీప్, షాబాజ్ వీళ్ళందరూ ఆడిన మ్యాచ్ లో 200 చేసింగ్ లో కొట్టాడు. సో అమన్ రావ్ ఈజ్ ఆల్సో దేర్. సో ఎందుకు చెప్తున్నా అంటే కుడోస్ టు రాజస్థాన్ ఫర్ పికింగ్ ఈ యంగ్ ప్లేయర్స్ ని. ఎందుకంటే ఐ థాట్ మనం బిడ్ చేస్తాం అనుకున్నాను సన్ రైజర్స్ వీళ్ళ అమన్ రావ్ కోసం బికాస్ మనకి వీ నీడ్ అ ఫేస్ హూ విల్ గో ఆన్ టు ప్లే ఫర్ అస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. బట్ రాజస్థాన్ కొన్నారు, ఇదేం ఫస్ట్ టైం కాదు. జడేజా ఫస్ట్ వాళ్లే కొన్నారు. ఓకే, సంజు శాంసన్ ని చాలా చిన్నప్పుడు కొన్నారు. యశస్వి జైస్వాల్ ని 17-18 years ఉన్నప్పుడు కొన్నారు. రియాన్ పరాగ్ ని కొన్నారు, సూర్యవంశీని కొన్నారు, అండ్ దెన్ ఇప్పుడు అమన్ రావు ని కొన్నారు. సో ఈ యంగ్ టాలెంట్స్ ని కొంటున్నందుకు, వాళ్ళని గ్రూమ్ చేస్తున్నందుకు ఐ థింక్ బిగ్ అప్స్ టు రాజస్థాన్ రాయల్స్ ఫర్ దట్. సో బట్ వీళ్ళ 5th bowler ఒక్కటే నాకు కొంచెం టెన్షన్. బట్ అదర్ దాన్ దట్ ఐ థింక్ దే షుడ్ get through it very easily. I think they have enough bowlers. Yeah.